ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా క్లాస్ చెప్పడం వల్ల వచ్చేసి మధ్యలో మెసేజ్ వచ్చింది. సో ఇంకా వీడియో ఆపేయాల్సి వచ్చింది. సో కంటిన్యూ చేద్దాము. నిర్మల్ గ్రామ్ నెక్స్ట్ కంటిన్యూషన్ అండి దీనికి లాస్ట్ క్లాస్కి. నిర్మల్ గ్రామ్ పురస్కారం అనమాట. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అది కొంచెం మోటివేషన్లా ఉంటుంది. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు నిర్మల్ గ్రామ్ పురస్కార్ అంటే ఎవరైతే పరిశుభ్రాన్ని ఫాలో అవుతారో వాళ్ళకు వచ్చేసి ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు అవార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ప్రాంతానికి. ఓకే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు? పారిశుభ్రాన్ని పరిశుభ్రాన్ని ప్రమోట్ చేయడం కోసం. ఓకే, ప్రమోటింగ్ ద శానిటేషన్. అయితే దేనికోసం ఈ శానిటేషన్ అంటే బెటర్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం శానిటేషన్ అయితే మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకా మెయింటైన్ చేయాలి. ఇంకా కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఎందుకు? ఫుల్లీ శానిటైజేషన్ అంటే అందరూ పరిశుభ్రంగా ఉండడం కోసం. అది కూడా ఎక్కడంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామ పంచాయతీలు నిర్మించడం కోసం. ఎవరు కూడా చెంబు పట్టుకొని విలేజెస్లో వెళ్లకుండా చేయడం కోసం. అయితే ఇది వచ్చేసి బ్లాకుల వైజ్గా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా వచ్చేసి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి ఇస్తూ ఉన్నారు అనమాట, ఎంకరేజ్ చేయడం కోసం. ఇంకా చూసుకున్నట్టయితే కరప్షన్ అండి. ఐ థింక్ ఇది లాస్ట్ టాపిక్. ఓకే, కరప్షన్ వచ్చేసి, కరప్షన్ అంటే మీకు తెలుసు, లంచాలు తీసుకోవడం. అయితే దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే అన్డ్యూ ఫేవర్ ఆఫ్ ఎనీ వన్ ఫర్ సమ్ మానిటరీ అదర్ గెయిన్స్ ఈస్ కరప్షన్. అంటే మనకు తెలుసు, నేను నీకు ఈ వర్క్ చేయాలంటే నువ్వు నాకేం చేస్తావు అనేది ఇక్కడ డిఫైన్ చేశారనమాట. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా కానీ చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రాపర్టీని, కరప్షన్ అంటే ఏంటి? లంచం తీసుకోవడం ఒకటే కదా, పబ్లిక్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే దాన్ని అమ్మేసి, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చిన డబ్బులు కొట్టేసి, ఇలాంటివన్నీ కూడా కరప్షన్ కిందకి వస్తాయి అనమాట. అదే ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది అనమాట. సో అదంతా మనకు అవసరం. ఇంకా కానీ చూసుకున్నట్లయితే కరప్షన్లో కూడా చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది కరప్షన్ గురించి ఒక ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఏదైతే మోస్ట్ కరప్టెడ్ కంట్రీస్ ఉన్నాయో వాటి గురించి అయితే చెప్తుంది అనమాట. అయితే 2006 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి 17th ర్యాంక్లో ఉంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. గుర్తుపెట్టుకోండి, ఇవి బిట్స్ అనమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే తర్వాత 2006లో వచ్చేసి 17th ర్యాంక్ ఉంది. 2014లో వచ్చేసి ఎంత ఇంప్రూవ్ అయింది చూడండి. ఇంప్రూవ్ అయిన కరప్షన్ తగ్గిందని కాదు, భారతదేశం ముందుకు వెళ్తుంది. అప్పుడే టిక్ టాక్ స్టార్ట్ అయింది అనమాట. టిక్ టాక్ బ్యాచ్, సినిమా పిచ్చోళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయింది. 85th ర్యాంక్ అయితే ఎగబాకింది. అంత వర్స్ట్ సిచ్యువేషన్కి అయితే భారతదేశం వెళ్ళిపోయింది అనమాట కరప్షన్లో. ఓకే, ఇవి చూడండి. ఈ రెడ్ అంటే డేంజరస్ ప్లేసెస్ అని, ఎల్లో అంటే సేఫ్ ప్లేసెస్ అని. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 2015 రిపోర్ట్స్ ప్రకారము ఇండియా అనేది ర్యాంక్ అనేది కోల్పోయింది. అంటే కరప్షన్ రేట్ అనేది పెరుగుతూ పోతూ ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీనివల్ల ఏమవుతుంది? ఒక దేశంలో కరప్షన్ ఎక్కువ ఉంటే ఎవరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోరు కదా, ఎందుకంటే లంచాలుగా సరిపోతుంది, ఎవడు పని చేయడు అక్కడ. అయితే ఏం చెప్పిందంటే ఇంకా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఈ బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళలో ఇన్వెస్ట్మెంట్ కానీ చూసుకున్నట్టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశానికి వెళ్తుందంటే భారతదేశానికి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ బ్రిక్స్ అంటే ఏంటో చూడండి. బ్రిక్స్ అంటే ఏంటో కూడా చూడండి. ఇంకా ఈ యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ చూసుకున్నట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారము ఏం చెప్తారంటే మనకి ఏదైనా డేటా కావాలంటే ప్రభుత్వ ఆఫీస్ నుంచి మనం తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఒక 100 కోట్లు ఒక స్కీమ్ మీద పెట్టి అది డిస్టిక్ పంపించింది అనుకుందాం. వాళ్ళు వచ్చేసి డిస్టిక్లో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాని గురించి కావాల్సిన డేటా వచ్చేసి మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇవ్వకపోతే మనం కోర్టుకు వెళ్ళచ్చు. ఓకే, దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అమౌంట్ ప్రాపర్గా యూజ్ చేశారు లేదా మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చారు అనమాట. అంటే ఇది మన రైట్ అనమాట. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న శాసనాలు అవి సరిగా అమలు అవుతున్నాయి లేదా వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే,
ఇంకా కానీ చూసుకున్నట్లయితే యాంటీ కరప్షన్ లాస్ కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ అంటే కరప్షన్ చేస్తే వాళ్ళకి శిక్షించడం అనమాట. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారము, అదేవిధంగా ప్రాసిక్యూషన్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కరప్షన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు ఏమైతే లీగల్ యాక్షన్ తీసుకునేది జరుగుతుంది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కానీ, అదేవిధంగా బెనామీ ట్రాన్సాక్షన్స్ అంటే తెలుసు కదా, దొంగ ట్రాన్సాక్షన్, దొంగ లెక్క జరుగుతూ ఉంటాయి. సో 1988 ప్రకారం ఇది కూడా, ఈ బెనామీ ట్రాన్సాక్షన్స్ కూడా ఆపేయడం అయితే, ప్రొహిబిట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే మనీ లాండరింగ్ అనమాట, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం, 2002 కానీ, ఇది కూడా దేని ద్వారా తీసుకొచ్చారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క కన్వెన్షన్ నుంచి తీసుకురావడం జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ యాక్ట్స్ వరకు రాసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడికైనా ప్రభుత్వాల నుంచి తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. రైట్ టు పబ్లిక్ సర్వీస్ లెజిస్లేషన్ యాక్ట్, లెజిస్లేషన్ అంటే తెలుసు, శాసనాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న శాసనాలు వాటి గురించి తెలుసుకోవచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా. ఇంకా కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఈ పబ్లిక్ సర్వీస్ లెజిస్లేషన్ ప్రకారం వచ్చేసి పనిషింగ్ ద ఎరాంటి పబ్లిక్ సర్వెంట్ హూ ఈస్ డెఫిషియెంట్ ఇన్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ స్టిపులేటెడ్ అండర్ ద స్టేట్యూ అనమాట. ఓకే, అంటే ఎట్లా అంటే ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదో వాళ్ళ మీద మనం అయితే కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. వాళ్ళని అయితే పనిష్ చేస్తారు అకార్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ 1860, అదేవిధంగా ప్రాసిక్యూషన్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, అదేవిధంగా బెనామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1988 అనమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కూడా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. అంటే కన్వెన్షన్ కింద తీసుకురావడం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వచ్చేసి దీని మీద ఫోకస్ చేస్తుంది. మనం మనీ లాండరింగ్ వీటిని వచ్చేసి నివారించాలని చెప్పేసి దానిలో భాగంగానే గవర్నమెంట్ అనేది మనీ లాండరింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ దీనికి అర్థం అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే లోక్పాల్, లోకయుక్తాస్ ఉన్నాయన్నమాట. ఈ కరప్షన్ ఓరియంటెడ్ డిస్కస్ చేయడం కోసం లోక్పాల్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, లోకయుక్తాస్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాటి చైర్మన్ ఎవరు ఉంటారు అని చెప్పేసి మీరైతే గూగుల్లో చూసుకోండి. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2011 అనమాట. అంటే ఎవరైనా కరప్షన్ చేసి లేకపోతే ఎవరన్నా మనీ లాండరింగ్ చేసి డబ్బులు కోట్లు పోగేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎవరైనా దాచిపెట్టుకోండి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లయితే, లీక్ చేసి వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. ఇట్లా లీక్ చేస్తే వాళ్ళు వదలరు కదా. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రొటెక్షన్ కోసం యాక్ట్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ యాక్ట్స్. చూసుకున్నట్లయితే లిటరసీ అంటే తెలుసు, అక్షరాస్యత. భారతదేశంలో అక్షరాస్యతగా చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద సోషల్ ప్రాబ్లం చెప్పొచ్చు. ఎందుకంటే అక్షరాస్యత లేకపోతే మనకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. ఏది అంటే పొలిటికల్ లీడర్స్ వచ్చేసి ఈ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయడానికి, మనం వాళ్ళకి ఓటు వేయడానికి మెయిన్ రీజన్ కూడా మనకి ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే అక్షరాస్యత అనేది 75% వచ్చేసి పెరిగిందని చెప్పొచ్చు 2011 ప్రకారం. ఇంకా కానీ చూసుకున్నట్లయితే అప్పుడైతే బ్రిటిష్ కాలంలో వచ్చేసి 12% అయితే ఉండేదన్నమాట 1947. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే 75% అయితే పెరిగిందన్నమాట. ఓకే, అయితే గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ తీసుకుందో కానీ చూసుకున్నట్లయితే నేషనల్ లిటరసీ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడైతే 1988లో తీసుకొచ్చారు. ఇది కూడా ఎవరి కోసం అంటే 35 నుంచి 75 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకే, అయితే దీని ద్వారా వచ్చేసి వాళ్ళకి రాత్రి బళ్ళు ఇవన్నీ వచ్చాయి కదా. సో అట్లా ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తూ ఈ నిరక్షరాస్యతలు ఎవరు లేకుండా నిర్మూలించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్, ఈ విలేజెస్ లో స్కూల్స్ లో వాటి మీద రాస్తుంటాం సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి. ఒక పెన్సిల్ బొమ్మ ఉంటుంది, దాని మీద ఒక బొమ్మ అమ్మాయి కూర్చో ఉంటుంది. సో సర్వశిక్ష అభియాన్ ఆ స్కీమ్ అనమాట ఇది. అయితే దీన్ని 2001లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్లయితే మినిమం 8 years of education ensuring all children in 16-14 years ఏజ్ గ్రూప్ అటెండ్ స్కూల్ బై 2007. అంటే వాళ్ళకు వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ని అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అంటే ఎక్కువ మంది బడిలోకి వచ్చేట్టు చేయాలని చెప్పేసి 2010 టార్గెట్ పెట్టుకొని ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా
తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే దీని వచ్చేసి 2009 నుంచి 9లో ఎనాక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీని ద్వారా వచ్చేసి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ 16-14 ఇయర్స్, అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు వచ్చేసి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం లేదు, ఎడ్యుకేషన్ అనగానే గుర్తు రావాల్సింది 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగమే చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది? అండర్ ఆర్టికల్ 21A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. ఫండమెంటల్ రైట్స్ లో ఉంటుంది. ఓకే, ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో కూడా ఉంటుంది. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వయోలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, అంటే ఆడవాళ్ళ మీద ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఓకే, ఇక చూసుకున్నట్లయితే డేటా కూడా అంతా మనకు అవసరం లేదు, ఇదంతా ఓల్డ్ డేటా. ఇప్పుడంతా ఏ డేటా వచ్చినా సరే కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ సొసైటీ అంటే జస్ట్ ఓవరాల్గా ఆడవాళ్ళ మీద నేరాలు ఏం జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్కి దూరం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పెడుతున్నారు, న్యూట్రిషన్ సరిగా అందట్లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి కదా, సోషల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఇవి లేడీస్ అనమాట. ఓకే, అట్లా గుర్తుండాలి, అది సొసైటీ అంటే, ఇండియన్ సొసైటీ అంటే. అంతేగాని ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకోవాలేమో, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి అట్లా ఏమి ఉండదు. క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, ఒక క్వశ్చన్ ఇస్తారు, దాని కింద ఇది ఆ ఈ ఎథనిక్ గ్రూపు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే భారతదేశంలో ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయా, లేకపోతే మ్యారేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అంటే ఏంటి, ఈ మ్యారేజ్ లో ఒకరు లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ భార్యలో ఒక వ్యక్తికి ఉన్నట్లయితే దాన్ని ఏ మ్యారేజ్ అంటారు, పాలిగమి అంటారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు తప్ప వీటిల్లో హిస్టరీ లాగా నాణ్యాలు ఏంటి, ఎవరు ప్రవేశపెట్టారు, ఏ కాలంలో ప్రవేశపెట్టారు, ఇట్లయితే ఉండవు. అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆ, చాలా క్రైమ్స్ అయితే ఉమెన్స్ మీద జరుగుతున్నాయి అనమాట. ఈవెన్ 6.4% అనేది 2012లో వచ్చేసి ఉమెన్స్ మీద క్రైమ్స్ అయితే పెరగడం అయితే జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఎవ్రీ 3 మినిట్స్కి, అంటే ప్రతి ఒక్క 3 నిమిషాలకి 6.4% అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో చూడండి. ఎడ్యుకేషన్ అనేది ఎంత అవసరమో చూడండి మనుషులకి. ఎడ్యుకేషన్ లేనప్పుడు మనిషి మృగంలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే 2,44,270 2,44,270 రిపోర్ట్స్ అంటే ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అనమాట భారతదేశంలో. ఓకే, ఇప్పుడు 2011 టైంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి క్రైమ్స్ జరుగుతాయి, ఈ డౌరీ డెత్స్, అంటే కట్నం తీసుకురావాలని వాళ్ళని చంపేయడం కానీ, అయితే వాళ్ళు సూసైడ్ చేసుకునేలా చేయడం కానీ, బాధ పెట్టి హింసించి. అదేవిధంగా హానర్ కిల్లింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. హానర్ కిల్లింగ్స్ అంటే ఏంటి, పరువు పోతుంది అని చెప్పేసి వాడిని వేరే క్యాస్ట్ వాడిని చేసుకుంది, పరువు పోతుంది అని చెప్పేసి తన కన్న కూతుర్ని చంపేసుకోవడము. దీనికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వచ్చేసి చదువుకుంటున్నాం. మనము 6th క్లాస్లో వచ్చేసి, ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మనకు స్లేట్ మీద అని చెప్పి మన దగ్గర రుద్దిస్తారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి మనం పదాలు రాస్తాం, పదాల నుంచి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం. క్వశ్చన్స్కి ఆన్సరే కాదు, ఆ నెక్స్ట్ ఎదిగే కొద్ది వచ్చేసి క్వశ్చన్స్కి మనం సొల్యూషన్ ఇస్తాము. మన మైండ్లో మన థాట్ ప్రకారము ఎలా జరిగితే బాగుంటుందని చెప్పేసి. ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనమాట. క్వశ్చన్ అడిగారు పావర్టీ గురించి. పావర్టీ అంటే అందరికీ తెలుసు, పేదరికము ఎందుకు వస్తుందో తెలుసు. అటు కాకుండా ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఏం చేస్తాం అని, అంటే మన సొంత ఆలోచనలు రాస్తాం కదా, అంటే ఒక సైంటిఫిక్ థాట్ వేలో రాస్తాం కదా. సో అంటే మన ఓన్ బ్రెయిన్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా మన ఎదిగే కొద్దీ మన ఎగ్జామ్స్ మనమే రాస్తూ ఉన్నాము, మనమే పాస్ అవుతున్నాము, ఆ స్ట్రెస్ మనమే ఫీల్ అవుతున్నాం. అంటే మీకు స్వతంత్రత వచ్చినట్లే. అర్థమవుతుందా? మన లైఫ్ని ఎవరు డిసైడ్ చేయాలంటే మనమే డిసైడ్ చేయాలి. అట్లా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా లవ్ లేచిపోవడం ఇట్లా చేసుకోకుండా లైఫ్ని డిసైడ్ చేసుకోండి, మ్యారేజ్ చేసుకోండి. ఓకే, ఇది అనమాట. అంతేగాని నేను మా పేరెంట్స్ చెప్పినట్టే చేసుకుంటా అంటే నువ్వేదో పద్ధతిగా పెరిగినట్టయితే కాదు. పద్ధతిగా పెరగడం అంటే ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఫాలో అయినట్టు. నీ ఎగ్జామ్స్ నువ్వు రాస్తున్నావు, నీ సొంతంగా నువ్వు జాబ్ తెచ్చుకుంటున్నావు, నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు. నీ లైఫ్లో ఎవరుండారు వేరే వాళ్ళు డిసైడ్ చేయడం, నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ చేయట్లేదు.
నీకు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అయితే డిస్క్రిమినేట్ చేయొద్దు అనమాట. వాళ్ళైతే పాయింట్అవుట్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మనం రోబోట్స్ కాదు. రిమోట్ నొక్కితే అటు ఇటు మూవ్ అవడానికి, రిమోట్స్ నొక్కితే పేపర్ మీద బొమ్మ వేయడానికి, రిమోట్ నొక్కితే ముందుకు నడవడానికి, వెనక్కి నడవడానికి. ఓకే, మన బ్రెయిన్, ఓన్ బ్రెయిన్ ఉంది. 70 years లైఫ్ వేరే వాళ్ళతో లీడ్ చేయాలి గర్ల్తో. సో మన లైఫ్ని మనమే డిసైడ్ చేసుకోవాలి, ఫూలిష్గా వెళ్ళకూడదు. ఇది ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది అనమాట. మనం అట్లే కాదు, మా పేరెంట్స్ చెప్పాను, మా పేరెంట్స్ని ఫాలో అవుతాను. పేరెంట్స్ని ఎగ్జామ్ రాయమనొచ్చుగా, పేరెంట్స్ 6th క్లాస్లో కూర్చోమనొచ్చుగా, 6th క్లాస్ నుంచి డిగ్రీలు, బీటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చేయమనొచ్చుగా. నీ ఎడ్యుకేషన్ ఎందుకు? ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. నీ ఎడ్యుకేషన్ ప్రకారమే కదా ఇప్పుడు జాబ్ వస్తున్నారు. మీ పేరెంట్స్ ప్రకారం ఎవరైనా జాబ్ ఇస్తున్నారా? కానీ ఇక్కడ ఒక్కటే, ఎడ్యుకేషన్ అంటే ఎట్లా అయిపోతుంది తెలుసా? పేరెంట్స్ని పట్టించుకోకపోవడం, ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పాడేయడం, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ సిస్టమ్ అనేది అరేంజ్డ్ మ్యారేజ్ తీసుకురావడం జరిగింది. అర్థమైందా? అంతేగాని పేరెంట్స్ చెప్పినట్టు ఎన్నో మంచోళ్ళు, లవ్ చేసేవాళ్ళు ఏదో అని చెప్పేసి తీసుకోవద్దు. అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎడ్యుకేషన్ ఏమి నేర్పిస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఓకే, ఎవరిని ఎంకరేజ్ చేయడం, డిస్కరేజ్ చేయడం అది కాదనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళ మీద డౌరీ డెత్స్ కానీ, హానర్ కిల్లింగ్స్ కానీ, మర్డర్స్ కానీ, అదేవిధంగా ఆడపిల్ల వద్దు అని చెప్పేసి వాళ్ళని చిన్నపిల్లలు ఉన్నప్పుడు చంపేయడం కానీ, ఆడపిల్ల ఉందని చెప్పేసి గర్భాన్ని తీసేయడం కానీ, ఇట్లాంటివి ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సెక్షువల్ క్రైమ్స్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ మీద రేపులు, గ్యాంగ్ రేపులు చేయడము, వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడము, ఇట్లాంటివి ప్రాస్టిట్యూషన్లోకి నెట్టడం, ఇలాంటి క్రైమ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే డొమెస్టిక్ వైలెన్స్, ఆడవాళ్ళని ఇంట్లో బంధించి వీళ్ళ ఇళ్ళకే పరిమితం అన్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డొమెస్టిక్ వైలెన్స్ చేయడం, ఇట్లా అది జరుగుతుంది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే బలవంతంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వేరే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేయడము, అదేవిధంగా వాళ్ళ మీద యాసిడ్ అటాక్స్, ఇలాంటివన్నీ కూడా నేరాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడం కోసం గవర్నమెంట్ ఏమైనా చట్టాలను తీసుకొచ్చింది, ఏమైనా శాసనాలు చేసిన దానికని చూసుకున్నట్లయితే ద ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 తీసుకురావడం జరిగింది అనమాట. ఎవరైతే నైతికంగా బిహేవ్ చేయరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే డోరీ ప్రొహిబిషన్ యాక్ట్, అంటే కట్నం తీసుకోకూడదు, కట్నం తీసుకోవడం నేరం అనే యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది 1961లో. అది వచ్చేసి 1986లో దానికి సవరణలు చేసి మళ్ళీ అదే యాక్ట్ని తీసుకొచ్చారనమాట 1986లో. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్, అంటే ఎవరైనా వాళ్ళతో ఇండీసెంట్గా బిహేవ్ చేస్తే అది కూడా చట్టరీత్యా నేరము. దానికి సంబంధించి ప్రొవిజన్స్, నిబంధనలు కూడా ఏ నిబంధనలు ఉంటాయి, దీన్ని అతిక్రమించినట్లయితే వాళ్ళ శిక్ష పడుతుందని చెప్పేసి అట్లాంటి చట్టాలను కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే కమిషన్ ఆఫ్ సతీ జగం ఉంది కదా, దాన్ని బ్యాన్ చేస్తూ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఉమెన్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా కానీ చూసుకున్నట్లయితే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, అంటే వాళ్ళు జాబులు చేసే దగ్గర కానీ, పనులు చేసే దగ్గర కానీ, ఓనర్స్ కానీ, లేదా తోటి వర్కర్స్ కానీ వాళ్ళ మీద తక్కువగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా, వాళ్ళని లేడీస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా యాక్ట్ని అయితే తీసుకొచ్చారనమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది అనమాట. దీని ద్వారా ఉమెన్స్కి అయితే ఎవరైతే వాళ్ళు ఈ క్రైమ్స్కి ఉమెన్స్ మీద చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉమెన్స్కి అయితే ప్రొటెక్షన్ జరుగుతుంది వీటి ప్రకారం. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, అంటే ఎవరైతే చిన్నపిల్లల మీద ఈ సెక్షువల్ నేరాలు జరుగుతున్నాయో ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ వచ్చేసి 2012లో వచ్చేసి ఫార్ములేట్ చేశారు దీన్ని. ఇది కూడా ఎవరి గురించి అంటే చిల్డ్రన్ సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, చిన్నపిల్లల వాళ్ళకి ఈ ప్రాస్టిట్యూషన్ పెట్టడము, రేప్ చేయడం, అటువంటి సిచ్యువేషన్స్ కూడా డీల్ చేయడానికి పోక్సో యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది 2012లో. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ అనుకుంటాను టెర్రరిజం అంటే మీకు తెలుసు. టెర్రరిజం అంటే ఒక టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి రావడమే కాదు. టెర్రరిస్ట్ అంటే ఎవరైతే గన్నులు పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ లాగా ఉండి వేరే వాళ్ళ మీద
సొసైటీకి ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళందరూ టెర్రరిస్టులు అంటారు. అయితే ఈ టెర్రరిజం అనేది ఎట్లా జరగచ్చు అంటే వాళ్ళ యొక్క గోల్స్ ఏముంటాయి అని చూసుకున్నట్లయితే పొలిటికల్ గోల్స్ కావచ్చు, అంటే రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి. ఎగ్జాంపుల్ వచ్చేసి తాలిబాన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రూలింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు పొలిటికల్ గోల్ కోసమే కదా అదంతా చేసింది. కొంతమంది మతం కోసం చేస్తారు, మా మతం ముందుకు రావాలి, మేము హిందూ లైకింగ్ ఉండాలి, హిందువులు వచ్చేసి హిందూ మతం మాత్రమే ఉండాలి, ముస్లిం మతం మాత్రమే ఉండాలి, క్రిస్టియన్ మతం మాత్రమే ఉండాలని చెప్పేసి తిరుగుబాట్లు చేస్తారు చూసారా, ఇలాంటివి అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఐడియాలజీ అనమాట. అంటే హిట్లర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నిరంకుశ పాలన అంటారు కదా, నేను చెప్పింది జరగాలి అన్న మైండ్ సెట్ గా నుండి నేరాలు కూడా చేస్తారు అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఎథనో నేషనలిస్ట్ టెర్రరిజం అనమాట. అదే ఎథనో అంటే కొన్ని గ్రూపులు కలిసి, కొన్ని ట్రైబల్ పీపుల్ కానీ లేకపోతే కొన్ని కమ్యూనిటీలు కానీ కలిపి వాళ్ళు వేరే వాళ్ళ మీద అటాకులు చేయడం అటాక్స్ చేయడం ఇట్లా జరుగుతుంది అనమాట. ఇవి కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎల్టీటీ గ్రూప్ అంటారు, బోడో ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళ గ్రూప్ అంటారు, అదే అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి, లేకపోతే నార్త్ ఈస్ట్ గ్రూప్స్, ట్రైబల్ గ్రూప్స్, ట్రైబల్ పీపుల్ వచ్చేసి ఇలాంటివి వచ్చేసి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే రిలీజియస్ టెర్రరిజం అంటే ఏంటంటే ఖలిస్తానీ తెలుసు కదా మనకి. ఖలిస్తాన్ అంటే ఎక్కడుంది? ఖలిస్తాన్ పీపుల్ అంటా ఉంటారు. పంజాబ్ సపరేట్, మాకు పంజాబ్ వేరే దేశం కావాలని చెప్పి కోరుకుంటున్నారు కదా, కెనడాలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కానీ రిలీజియస్ కదా వాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాశ్మీర్కి సంబంధించి మాకు సపరేట్ రాష్ట్రం కావాలని పాకిస్తాన్ టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా టెర్రరిస్ట్ గ్రూప్స్ అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ నక్సలిజం కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రైట్ వింగ్ గ్రూప్స్ కానీ, వీళ్ళందరూ కూడా టెర్రరిజం కిందకి వస్తుంది అనమాట. ఇంకా నార్కో టెర్రరిజం కూడా ఉంది. అది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఏజియన్స్ అనే రాష్ట్రాలు ఉన్నాయి, అదే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సౌత్ ఏషియన్ టెర్రర్ పోర్టల్ అనేది ఒక టెర్రర్ పోర్టల్ ఉంది. దాంట్లో వచ్చేసి 180 టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే పేర్కొనబడ్డారు. 100 ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే ఉన్నాయో లిస్ట్ అయితే ఈ పోర్టల్లో ఉందన్నమాట. ఓకే, సౌత్ ఏషియన్ టెర్రర్ పోర్టల్. ఓకే, అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ 20 years లో వచ్చేసి టెర్రర్ నెట్వర్క్స్ భారతదేశంలో ఏమున్నాయి, అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అనేవి భారతదేశంలో ఏమేమి బ్యాన్ చేస్తున్నారు కానీ చూసుకున్నట్లయితే 38 టెర్రరిస్ట్ గ్రూప్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది అనమాట. అది కూడా ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది యుఏ యాక్ట్ 1967 ప్రకారం. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ సౌత్ ఏషియన్ టెర్రర్ పోర్టల్ ప్రకారము ఈ రిపోర్ట్ వచ్చేసి 25th 2015లో వచ్చింది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే టోటల్ 47,234 ఇన్సిడెంట్స్ అయితే ఈ టెర్రర్ గ్రూప్స్ వల్ల జరిగాయి. అదేవిధంగా 14,723 వచ్చేసి సివిలియన్స్ అయితే ఇక్కడ ప్రజలైతే చనిపోవడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ ఉంటారు కదా, మిలిటరీ వీళ్ళందరూ, పోలీసులు వీళ్ళందరూ వచ్చేసి 6,186,181 అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది ఈ ఇన్సిడెంట్స్ వల్ల. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఈ టెర్రరిజానికి అగైన్స్ట్ గా చట్టాలు తీసుకొచ్చారంటే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1985 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ 2002 తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయితే జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో తీసుకురావడం జరిగింది. దీనికి వచ్చేసి 37 అమెండ్మెంట్స్ చేసి 2008లో వచ్చేసి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని తీసుకురావడం జరుగుతుంది. అంటే చట్టానికి ఎవరైతే వ్యతిరేకంగా చూస్తూ ఉంటారో వాళ్ళని వచ్చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే కమ్యూనల్ వైలెన్స్ ఇన్ ఇండియా. కమ్యూనల్ వైలెన్స్ కానీ తీసుకున్నట్లయితే కమ్యూనల్ అంటే మెయిన్గా ఎవరు సఫర్ అవుతున్నారంటే ఒక కమ్యూనిటీ వచ్చేసి ఒక రిలీజియన్, హిందువులు వచ్చేసి క్రిస్టియన్స్ మీద, క్రిస్టియన్స్ వచ్చేసి ముస్లిమ్స్ వచ్చి హిందువుల మీద, ఇట్లా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ అనేవాళ్ళు వేరే వాళ్ళ మీద అటాక్ చేయడం అనమాట. దాన్నే కమ్యూనల్ వైలెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ కానీ ఎవరెవరు సఫర్ అవుతున్నారంటే ఈ హిందువులు, క్రిస్టియన్స్, సిఖ్స్, ఎస్సీ ఎస్టీ పాపులేషన్, బుద్ధిస్టులు, ఇట్లా కమ్యూనిస్టులు ఉంటాయి కదా, ముస్లిమ్స్. ఈ కమ్యూనిస్టులు వచ్చేసి ఒకరి మీద ఒకరు గొడవలు చేయడము, వీటిని కమ్యూనల్ వైలెన్స్ అయితే అంటారు అనమాట. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి టెన్షన్స్ ఎవరి మధ్య ఉన్నాయంటే హిందూ ముస్లిమ్స్ మధ్య. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఐడియాలజీస్ ఉంటాయి కదా, ఆలోచనలు, అంటే హిందూ మతం యొక్క సిద్ధాంతాలు, అదేవిధంగా ఇస్లామిక్ సిద్ధాంతాలు, దీనివల్ల
అవి సెట్ కాక వచ్చేసి సర్టెన్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ సర్టెన్ పాపులేషన్ వచ్చేసి గొడవలు అయితే జరుగుతున్నారు. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇందాకే చెప్పుకున్నాం మనము. ఆ, ఆ, ఈ పర్సెప్షన్ ఇండెక్స్ ఉంది కదా, ఏంటి ఆ పర్సెప్షన్ ఇండెక్స్ లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి 130 సిటిజన్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు ఈ ఈ మత గొడవల్లో అని చెప్పేసి. దీనివల్ల ట్రిలియన్స్ ఆఫ్ లాస్ ప్రాపర్టీ, అంటే కొన్ని ట్రిలియన్ల ప్రాపర్టీని అయితే మనము కోల్పోతూ ఉన్నాము ఆ అని చెప్పేసి వీళ్ళైతే రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, ఇంకా కానీ చూసుకున్నట్లయితే లాస్ ప్రివెంటింగ్ కమ్యూనల్ వైలెన్స్, అంటే ఈ మత ఆ, సంబంధించి ఈ గొడవలు నిరాలకు సంబంధించి ఎటువంటి చట్టాలు తీసుకొచ్చారో చూసుకున్నట్లయితే ఈ సెక్షన్ 144 కానీ 141 కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఐపీసీ సెక్షన్స్, ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్స్ అన్నమాట. ఎవరు కూడా 141 ప్రకారం అన్లాఫుల్ గా అంటే చట్ట వ్యతిరేకంగా ఒక దగ్గర సభ అయితే పెట్టకూడదు అనమాట. అదేవిధంగా తిరుగుబాట్లు చేయకూడదు అనమాట 146 ప్రకారం. 150 ప్రకారం ఎవరు ఇట్లా గొడవలు చేయడానికి కోసం లౌడీలను తీసుకురావడము, వాళ్ళకి రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళని హైరింగ్ చేసుకోవడం అయితే చేయకూడదు అనమాట. ఓకే, ఆ, అదేవిధంగా చూసుకున్నట్లయితే 154 ప్రకారం ఓనర్ ఆక్యుపైడ్ ఆఫ్ ల్యాండ్ అన్ విచ్ అన్లాఫుల్ అసెంబ్లీస్ హెల్డ్ అనమాట. అంటే ఆ, ఒక ఒక ల్యాండ్ని ఆక్యుపై చేసి ఆ ల్యాండ్లో వచ్చేసి చట్ట వ్యతిరేకంగా ఆ, ఒక మీటింగ్ పెట్టడం కూడా ఐపీసీ సెక్షన్ 154 ప్రకారం నేరం అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 150 కానీ 156 కానీ ఇవన్నీ కూడా ఎవరైతే కమ్యూనల్ గొడవలు చేస్తారో వాళ్ళు శిక్షించడానికి అయితే ఈ చట్టాలు తీసుకురావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కమ్యూనల్ వైలెన్స్ అంటే ఏంటి, దానికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సమ్మరీ చూద్దాము. సమ్మరీ వచ్చేసి ఫస్ట్ ఏం చేసాము, సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే అంతా సొసైటీ వచ్చేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే దాన్ని ఆర్గనైజర్ సొసైటీ అంటారు. అప్పుడు ఏ ఇష్యూస్ ఉండవు. ఎప్పుడైతే ఆ సొసైటీలో డిస్ఆర్గనైజేషన్ అవుతుందో, ఎవరైతే ఒకరి గొడవల్లో ఇట్లా క్యాస్ట్ గొడవలు కానీ, మత గొడవలు కానీ, కమ్యూనల్ ఇష్యూస్ అన్నాం కదా, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు అది డిసార్గనైజేషన్ అయినట్టు. ఇక్కడ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. అయితే మెకానిజం అన్నాం కదా, లాస్ట్ టాపిక్ సొసైటీ. మెకానిజం అంటే గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ చట్టాలు కానీ, ఐపీసీ సెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మెకానిజం కిందకి వస్తాయి అనమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ పరంగా చూసుకున్నాము, సాంప్రదాయ పరంగా సతీని ఫాలో అవుతున్నాము, అదేవిధంగా డౌరీని ఫాలో అవుతున్నాము, కట్నాలు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కిందకి వస్తాయి. ఎడ్యుకేషన్ కానీ చూసుకుంటే ఎడ్యుకేషనల్ వచ్చేసి లేడీస్ ఎడ్యుకేషన్ పోకూడదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఆ, వాళ్ళకి పావర్టీ ఎక్కువ ఉంది, ఇలాంటి ఇష్యూస్ కానీ, ఇంకా ఎకనామికల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద, ఉమెన్స్ మీద, ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ కింద అయితే డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రెజల్యూషన్స్ కానీ, డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ఓవర్ పాపులేషన్, క్యాస్టిజం, శానిటేషన్, పావర్టీ, కరప్షన్, లిటరసీ, వైలెన్స్ అగైన్స్ ఉమెన్, టెర్రరిజం, కమ్యూనల్ వైలెన్స్, మొత్తం కలిపి మొత్తం సోషల్ ఇష్యూస్ ఇక్కడికి అయిపోయింది. లాస్ట్ రెండు టాపిక్. ఓకే, లాస్ట్ రెండు టాపిక్స్ వచ్చేసి ఇదనమాట. టోటల్ సోషల్ ఇష్యూస్ లాస్ట్ రెండు టాపిక్స్ వచ్చేసి ఇదనమాట. సో ఈ ఒక్క లైన్ కనుక గుర్తుపెట్టుకుంటే సోషల్ ఇష్యూస్ ఏ ఉన్నాయో ఒక ఎస్ఏ రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటి మీద ఎంసీక్యూస్ ఇస్తాను. ఎవ్రీ టాపిక్ 3 టాపిక్స్ ఉన్నాయి కదా, 3 టాపిక్స్ మీద వచ్చేసి ఎంసీక్యూస్ ఇస్తాను. అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు చేయట్లేదు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ ఇండియన్ సొసైటీ గురించి డైలమ్ అయితే వద్దు, సందేహం అయితే వద్దు మీకు. ఎందుకంటే ఇది విని నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. దీని తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి, సాల్వ్ చేయండి. సో మీకైతే ఖచ్చితంగా గుడ్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఏం టెన్షన్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. February 1 లోపల సిలబస్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఓకే.